ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిస్కేస్. ఈరోజు మనం తెలుసుకుంటానికి టర్నింగ్ ప్రోగ్రామింగ్ సిఎన్సి మెషిన్. మనం మాన్యువల్లో ఎట్లా మనం టర్నింగ్ చేసుకుంటాం. మనం ఒక డైమీటర్ కావాలంటే మనం దానికి టర్నింగ్ మనం మాన్యువల్లో కట్ చేసి మనం డైమీటర్ ఎట్లా చేసుకుంటాం ఈరోజు మనం తెలుసుకుంటాం. ప్లీజ్ వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయాలని మర్చిపోకండి. ఈరోజు మనం తెలుసుకుంటానికి ఒక టర్నింగ్ ప్రోగ్రామ్ మనం ఎట్లా మనం మాన్యువల్ కట్ తీసుకుంటాం. సపోజ్ మనం ఒక డ్రాయింగ్ చేసుకుంటాం. మనం ఈరోజు తెలుసుకుంటానికి ఒక రా మెటీరియల్ మీద మనం సపోజ్ ఒక 20 mm రాడ్ ఇచ్చారు. 20 mm డైమీటర్ ఉంటుంది. దానిలో మనం 18 డైమీటర్ ఎట్లా తీసుకుంటాం. మాన్యువల్లో మనం కట్ చేసి మనం 18 డైమీటర్ ఎట్లా కట్ చేస్తాం, మన 20 mm లెంత్ లో మనం 18 డైమీటర్ ఎట్లా కట్ చేస్తాం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్ మనం ఈ డ్రాయింగ్ చేయడానికి దానికి మనం ఫస్ట్ ఆఫ్ సైడ్ తీసుకుంటాం. ఎప్పుడైనా కొత్త జాబ్ పెట్టినప్పుడు మనం ఆఫ్ సైడ్ తీసుకుంటారు, వర్క్ ఆఫ్ సైడ్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మనకి డైమీటర్ చేయడానికి ఏమేమి రాసుకోవాలి. దానికి ఏమేమి రాస్తేనే మనకి ఈ డైమీటర్ మనకి వస్తుంది. అప్పుడు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ హోమ్ పొజిషన్కి రాద్దాం. G28 U 0.0 W 0.0 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ మనం ఇస్తాం. తర్వాత టూల్ కాల్ చేస్తాం. టూల్ నంబర్ 1 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్. తర్వాత ఆర్పిఎం రన్ చేసుకుంటాం. G97 S 700 M04 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్. మనకి ఆర్పిఎం ఇక్కడ ఆన్ అయిపోతుంది. ఇక్కడ M04 మనం కౌంటర్ క్లాక్ వైజ్ ఇక్కడ ఆన్ అయిపోతుంది. స్పిన్డల్ ఆన్ అయిపోతుంది. అప్పుడు మనం సెఫ్టీలో వచ్చి రావాలి. ఇప్పుడు G0X మనకి ఇచ్చారు 20 డైమీటర్, 23Z10 అంటే మనకి ఇక్కడ సెఫ్టీలో వచ్చి మనకి ఆగుతుంది. అంటే Z10 లో ఆగుతుంది. Z10 X 23 డైమీటర్ మీద ఆగుతుంది. తర్వాత G01 Z2 2 M07 ఇక్కడ మనకి టూల్ మనకి వచ్చేసి ఇక్కడ వచ్చి 2mm లో ఆగుతుంది. Z2 లో ఆగుతుంది. Z2 2 M07 ఎక్కడ మనకి M07 కూలాంట్ ఆన్ అయిపోతుంది. సెఫ్టీలో వచ్చిన తర్వాత మనకి కూలాంట్ ఆన్ అయిపోతుంది. అప్పుడు మనం ఎక్స్ ఎంత, సపోజ్ మనకి 20 mm డైమీటర్ ఇచ్చారు. అప్పుడు మనం డబుల్ కట్ వేసుకుంటాం. అంటే 0.5 1 mm అంటే X19 ఇక్కడ అదే పొజిషన్ మీద మనకి X19 కి దిగుతుంది. X19 డైమీటర్ కి దిగుతుంది. దిగిన తర్వాత Z మైనస్ ఎంత పోవాలి, మనకి ఎంత లెంత్ ఇచ్చారు, 20 mm లెంత్ ఇచ్చారు. 20 feet 0.2 మనకి అక్కడ లైన్లలో పోవాలి. ఇట్లా మనకి టూలు కట్ అయ్యి వెళ్తుంది. ఓకే, ఈ వెళ్ళిన తర్వాత మనకి యాంగిల్లో వచ్చి రావాలి. లేదనుకో కొంచెం పైకి లేసి మనకి జెడ్ వస్తే సరిపోతుంది. అప్పుడు X22 మనం పైకి లేస్తాం. అదే స్పీడ్ మీద పైకి లేస్తాం. లేచిన తర్వాత G0Z2 ఎక్కడ మనకి పైకి లేచిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే మనం G0లో వద్దాం. G0లో ఎక్కడ మనకి మెటీరియల్ ఏం కట్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం మెటీరియల్ ఉండదు. అప్పుడు ఇక్కడ మనకి G0లో వద్దాం. Z2కి అదే పొజిషన్కి వస్తాం. G0Z2 వస్తాం. వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఎక్స్ అక్కడ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ ఎంత, మళ్ళీ 0.5 1 mm అంటే 18 X18 మనకి దిగుతాం. ఇక్కడ 18కి దిగిన తర్వాత మళ్ళీ G01 ఎందుకంటే ఇక్కడ మనం G0 ఆల్రెడీ ఇచ్చాం. అప్పుడు G01 Z మైనస్ 20 feet 0.2 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్. ఓకే, ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ ఇస్తాం. అప్పుడు మనకి X18 డైమీటర్ మీద కట్ అయ్యి Z మైనస్ 20కి వెళ్ళింది. అప్పుడు ఈ డైమీటర్ మనకి కంప్లీట్ అయిపోయింది.
అప్పుడు X23 G0 Z10 M09 M5 మనకి అప్పుడు ఇది కట్ అయిన తర్వాత మనకి పైకి లేసి అప్పుడు G0 Z10 కి వచ్చేసింది. అంటే ఎక్కడికి 10 mm లెంత్ లో 10 mm జెడ్ లో వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకి అప్పుడు మనకు హోమ్ పొజిషన్ కి పోతాం. G0 Z10 M09 M5 G28 U 0.0 W 0.0 and డబుల్ ఇన్సర్ట్ తర్వాత M30. ఇది మనకి ఈ ప్రోగ్రామ్ వస్తేనే మనకి 18 డయామీటర్ మాన్యువల్ లో మనకి చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి.